పాలకూరతోటి ఉల్లికారం చేసుకుందాం. దానికోసం పాలకూరని కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కారం తయారు చేసుకుందాం. కారం కోసం ఒక పెద్దలపైన సగం తీసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోండి బాగా. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి అందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత మనం కారం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయి చాలా మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోండి. అంతే, ఇంత టేస్టీగా ఉండే పాలకూర.